ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలిలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్, పీవీసీ సైన్ మేకౌట్, PU కోటింగ్ మాడ్యులర్ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇట్లు ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ స్ట్రంగ్ రోడ్, ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్, కావలి. సంప్రదించవలసిన నెంబర్ 9553481732. ధర్మవరం అర్బన్ పట్టణంలో సోమవారం జరిగిన ఎన్నికల సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాలలో కొందరు రౌడీ మూకలు విచ్చలవిడిగా ఓటర్లను బెదిరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటర్లను మభ్యపెడుతున్న స్థానిక సుబ్రహ్మణ్యం, డీఎస్పీ శ్రీనివాసులు తదితర పోలింగ్ సిబ్బంది వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ రౌడీ షీటర్లను కంట్రోల్ చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని ప్రతాప్ రెడ్డి, కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి, బడ్డనపల్లి కేశవరెడ్డి, మారుతి జయరాం రెడ్డి తదితర రౌడీ షీటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, గతంలోని ధర్మవరం నియోజకవర్గం సమస్యాత్మకంగా ఉందని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన స్థానిక ఎస్పీ ధర్మవరంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో అదనపు బలగాలను కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలలో రౌడీ మూకలు రెచ్చిపోయారని, ఇప్పటికైనా పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించకుండా ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరించి న్యాయం చేయాలని, లేని పక్షంలో మిత్ర పక్షాలతో కలిసి ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు పోరాటాలు చేస్తామన్నారు. అవసరమైతే కొన్ని ప్రాంతాల్లో రీపోలింగ్ ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ధర్మవరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి ఓట్లు వేశారు. ఆ సందర్భంగా నియోజకవర్గం ఓటరు మహాశయులందరూ కూడా నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే అనేక చోట్ల ముఖ్యంగా ధర్మవరం పట్టణంలో ఉదయం ఈవీఎంలు మొరాయించడం వల్ల కానీ, ఇతర కారణాల వల్ల కానీ, లేదా ఎలక్షన్ కమిషన్ సరైన సౌకర్యాలు కల్పించకుండా చిన్న గదిలో పెట్టడం, ఓటర్లకు అనేక రకాలైన ఇబ్బందులు కలిగించి ఎండలో నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మేము ముందే చెప్పడం జరిగింది. ఆర్ఓ గారికి కానీ, డిఓ గారికి కానీ, సిఓ గారికి కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళకు ఎలక్షన్ కమిషన్కి మేము చేస్తున్న విన్నపం ఏమంటే, ఇవాళ బూతుల దగ్గర ఉంటున్న ప్రతి ఓటర్ని చివరి ఓటర్ దాకా ఓటు వేయించి పంపాలా. ఇది రాజ్యాంగం ప్రజలకి ఇచ్చిన హక్కు. వారు ఓటు వినియోగించుకునేలాగా చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది. అయితే దీంట్లో ప్రధానంగా మేము ముందే చెప్పాం, ఇటువంటి చోట రౌడీ ఎలిమెంట్స్ ప్రతాప్ రెడ్డి అనే అతను, జయరాం రెడ్డి అనే అతను, జయచంద్రారెడ్డి అనే అతను, కేశవరెడ్డి అనే అతను, మారుతి అనే అతను, గౌడ్ అనే వినయ్ గౌడ్ అనే అతను, ఇటువంటి రౌడీ మూకలు ఇక్కడ ఇన్నాళ్ళు అరాచకాలు చేసిన రౌడీ మూకలు ఉన్నాయి. ప్రజల్ని ఇబ్బంది పెడతారు, ఓటర్లను భయభ్రాంతులు చేసి లెటర్ దాని ఒక విన్నపం కూడా సమర్పించడం ఎలక్షన్ కమిషన్ కానీ, పోలీస్ యంత్రాంగానికి కానీ. అదేవిధంగా చివరికి కోర్టుకు వెళ్ళి అదనపు బలగాలు కూడా తీసుకురావడం జరిగింది. అయితే మేము పదే పదే చెప్తున్నప్పటికి కూడా ఈ జిల్లాలో ఎస్పీగా ఉంటున్న మాధురెడ్డి పూర్తిగా వైఫల్యం చెంది ఎక్కడ సమస్యాత్మక బూతులు ఉన్నాయో అక్కడ పోలీస్ సిబ్బందిని కాకుండా సమస్యలు లేని చోట సిబ్బందిని పెట్టాడు. ఇప్పుడు సాయంత్రం 6 గంటల తర్వాత మేము ఓటర్లకు అందరికీ ఓటు హక్కు వినియోగించుకో అవకాశం కల్పించాలని మేము కోరుతుంటే అక్కడ ఈ రౌడీ మూకలు వెళ్ళి బూతుల్లోకి వెళ్ళి అదేవిధంగా ఈ కేతిరెడ్డి ఎమ్మెల్యే కేతిరెడ్డి కూడా బూతుల్లోకి వెళ్ళి భయభ్రాంతులు చేయడం, ప్రజలు మీరు ఓటు వేస్తారా లేదా అని బెదిరించే పరిస్థితి ఉంది. ఈ రౌడీ మూకల్ని కట్టడి చేయండి అని మేము పోలీసులు సుబ్రహ్మణ్యం అనే సీఏ అతను రౌడీ మూకల్ని కట్టడి చేయకుండా ప్రజల మీదకి వెళ్ళడం, సినిమా ఫక్కీలో కారుల నుంచి దిగడం, ప్రజల మీద లాఠీలు చూపించడం, మేము అడిగితే మా ఏజెంట్లు అడిగితే వాళ్ళని బెదిరించడం, వీళ్ళు ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ ఏజెంట్ లాగా ఈ అధికారులు పనిచేశారు. వీళ్ళు డిఎస్పీ కొంతవరకు సహకరించినప్పటికీ చివరికి వచ్చేసరికి ఆయన కూడా చేతులు ఎత్తారు. మేము సాయంత్రం 4 గంటలని చెప్తున్నాం, ఈ రకంగా జరుగుతుంది, ఓటింగ్ 9 దాకా 10 దాకా వెళ్ళే అవకాశం ఉంది, ఈ ప్రాంతాల్లో సమస్యాత్మక బూతులు ఉన్నాయి, వీటికి పోలీస్ సిబ్బంది పంపండి, అక్కడున్న సిబ్బందిని పంపమని ఎస్పీని నేను కోరడం జరిగింది, డిఎస్పీకి చెప్పడం జరిగింది, ఆర్ఓ గారికి చెప్పడం జరిగింది, కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఇవన్నీ చేయాల్సిన అధికార యంత్రాంగం అవన్నీ ఏం చేయకుండా ప్రజల మీద ఇవాళ వాళ్ళు ఓటు హక్కు చేస్తుంటే వాళ్ళని భయభ్రాంతులు చేసి అక్కడి నుంచి పారిపోయేలాగా చేస్తున్నారు. ఒకటి, మీరు వేస్తే ఫ్యాన్కి ఏంటి, లేదంటే మీ మీద దాడులు చేస్తాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మీరు అని బెదిరిస్తుంటే
ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు పోలీసులు. దీనికి పూర్తి బాధ్యత జిల్లా ఎస్పీ వహించాలి. ఇక్కడ ఉంటున్న డిఎస్పీ సిఐలు బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంది. నేను ఎలక్షన్ కమిషన్కి మళ్ళీ అడుగుతున్నా, మీడియా ముఖ్యంగా మీనా గారికి కూడా మేము పంపడం జరిగింది, ఉత్తరం కూడా రాయడం జరిగింది, రిక్వెస్ట్ రాయడం జరిగింది. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ప్రతి ఓటు వినియోగించుకునేలాగా, కానీ దానికి రక్షణ కలిగించి పొద్దున 3 గంటల నుంచి 4 గంటల నుంచి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ క్యూలలో నిలబడుతున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి, దారుణ పరిస్థితి ధర్మవరంలో నెలకొని ఉన్నాయంటే దీనికి బాధ్యత ఎవరు? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా అక్కడి నుంచి చూస్తూ కూర్చోన్నారు. ధర్మవరంలో పోలీసు యంత్రాంగం ఆయన తొత్తులుగా ఇంకా పనిచేస్తున్నారా? ప్రభుత్వం మారబోతుంది, మారినా మారకపోయినా ఇటువంటి విధానాలు కలిగిన అధికార యంత్రాంగాన్ని ఖచ్చితంగా రేపు ఇబ్బంది ఉంటుందనే విషయాన్ని కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలకు ఇబ్బంది కలిగించే పని కల్పించాల్సిన ఓటు కల్పించాల్సింది పోయి ఈ రకంగా భయభ్రాంతులు చేసిన రౌడీ మూకల్ని రక్షించడం అనేది సరైన పద్ధతి కాదు. వెంటనే ఇటువంటి రౌడీ ముక్కలను పేరు తీసుకొని చెప్తున్నాను నేను. ఈ ప్రతాప్ రెడ్డి, రావుల చెరువు ప్రతాప్ రెడ్డి, లేదా ఇక్కడ టౌన్లో ఉంటున్న జయరాం రెడ్డి, లేదా కేశవరెడ్డి, లేదా తంబాపురం జయచంద్రారెడ్డి, ఇంకా మారుతి అనే అతను, ఇంకా ఇటువంటి వాళ్ళని అందరినీ వెంటనే కట్టడి చేయాలా. కట్టడి చేయకుండా ఇదే రకంగా వస్తే బీజేపీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తలు కూడా రోడ్డు మీదకి వెళ్లాల్సి వస్తుంది. ఇవాళ ప్రతి ఓటరు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కలిగించకపోతే, పోలీసు యంత్రాంగం రక్షణ కలిగించకపోతే ఓటర్లకి మేము కూడా రోడ్డు మీదకి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు ఈ విషయాన్ని కూడా నేను స్పష్టంగా తెలియజేస్తున్నా. వెంటనే ఇది డీజీపీ గారి దృష్టికి కూడా ఇప్పుడు తీసుకెళ్లాను. డిఐజీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వెంటనే పోలీసు యంత్రాంగం రక్షణ కలిగించాలా. కొద్ది సమయంలో చేయకపోతే రోడ్డు మీదకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. కాబోతా ఉంది. అది జీర్ణించుకోలేక ఎక్కడ చూసిన అరాచకాలు, దౌర్జన్యాలు, ముఖ్యంగా ధర్మవరం పట్టణంలో 20-30 బూతుల్లో పట్టణంలో అయితేనేమి, ధర్మవరం రూరల్లో అయితేనేమి, దొంగ ఓట్లు అయితేనేమి, సైక్లింగ్ అయితేనేమి, మా యొక్క ఏజెంట్ల మీద దాడులు అయితే చేసుకుంటూ అంటే కమిషనర్ గారికి కోరుతున్నాం. మేము తప్పకుండా మేము కూడా అన్ని క్రోడీకరిస్తున్నాం. ఎక్కడెక్కడ దౌర్జన్యాలు చేశారు, ఎక్కడ దొంగ ఓట్లు వేశారు, ఎక్కడ వన్ సైడ్గా వాళ్ళు ఓట్లు వేసుకున్నారు అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ పంపిస్తాం. ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచన చేయాలి ఒకసారి. ఇటువంటి రౌడీ ముక్కలు చేసినటువంటి దౌర్జన్యాలకి కట్టడి చేయడానికి ఖచ్చితంగా రీపోలింగ్ పెట్టాలి. తప్పులు కూడా చెప్తా ఉన్నాం వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులకు. ఈ రోజుతో మీ ప్రభుత్వము అంతమైపోతా ఉంది. కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్.